మీరు భలే ప్రశ్న అడుగుతారండి అంజలి గారు. తరతరాల నుంచి జరగనిది ఇప్పుడు నేను మడిగట్టుకుంటున్నానా? ఆమె బ్రాహ్మణ్, It's నేను okay మడిగట్టుకుంటానా? చెప్పండి. ఇప్పుడు మీరు చేయకపోవచ్చు కానీ బట్ దేర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ ఫాలో దీస్ థింగ్స్. దేర్ ఆర్ స్టిల్ అంటే మీ వ్యూస్ ఆర్ వెరీ మోడర్న్ రైట్ నౌ, రైట్, బట్ దేర్ ఆర్ స్టిల్ పీపుల్ ఓల్డ్ ట్రెడిషన్స్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారండి. అంటే ఇది మీ మనస్సంతృప్తి కోసమా, దీన్ని ఒక ప్రొఫెషన్గా మీరు తీసుకున్నారు? ప్రొఫెషనే కాదండి, అయ్యో బాబోయ్, ఈ దీంట్లో నిలదక్కుకోవడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదండి. అవును, కాదండి. నేను ఎప్పుడు అంటాను, సినిమా ఇండస్ట్రీ లైఫ్ నాకు చాలా సుఖంగా ఉండేది. ఇందులోకి వచ్చిన తర్వాత సొంత హైందవ సహోదరులే కించపరిచి యూనో ఉంటుంది వాళ్ళకి. దే డోంట్ లైక్ యూనో, ఎందుకంటే మన మతం అనేది ఇస్ లైక్ తల్లి లాంటిది, దాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే, ఇప్పుడు అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటాయి. సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అండి, చాలా హ్యూమిలియేషను. కొంతమంది అయితే భాష ఉచ్చారణ చాలా బాగుంటుంది వాళ్ళది, ఎందుకంటే సో ప్రాబ్లీ అది వాళ్ళ సంస్కారం, నేనేం చేయలేను. బట్ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అండి. అంటే ఎలా అంటారు, అంటే మీ నాన్నగారు బ్రాహ్మణ్ అవ్వడం వల్ల మీరు ఇలాంటి ఫేస్ చేశాను అంటున్నారా? అలా అని కాదండి, బ్రాహ్మణ్ అంటున్నా అంటే నేను క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ది ఒపోజిషన్ దట్ ఐ ఫేస్డ్ ఫ్రమ్ ఆర్ హిందూ కమ్యూనిటీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అప్పటి వరకు రాజా ఏం చేసినా కూడా ప్రశ్నించేవాడు లేకపోయాడు. కేవలం నేను క్రిస్టియానిటీలోకి వస్తేనే ప్రశ్నించడం ప్రారంభించారు. వేలెత్తి చూపించటము, అమ్ముడిపోయాను, ప్రచారం చేయటము, తప్పుడు ప్రచారం చేయటము. ఐ సెడ్ దట్ ఈస్ మై చాయిస్. నాకు ఏది నచ్చుతుందో అది నాకు స్వేచ్ఛ. వ్యక్తిగతంగా దేశం ఇచ్చిన స్వేచ్ఛ కాదు, వ్యక్తిగతంగా భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ, రైట్. నేను ఏది తీసుకుంటే మీకేమిటి ప్రాబ్లం అనేది, ఇంకా ఎంతమందితో మనం చెప్పుకున్నది ఉపయోగం లేదు. ట్రూ. అంటే మరి మీ లైవ్లీహుడ్ నిలవడానికి ఏం చేస్తున్నారు అని అంటే? ఓన్లీ మినిస్ట్రీ అండి, ఓన్లీ మినిస్ట్రీ. ఐ రన్ ఎ చర్చ్ అండి, ముషీరాబాద్కి దగ్గరలో కావడిగూడ అనే ఒక ఏరియాలోని ఏసీటీసీ కాలేజ్లోని ఐ రన్ ఎ చర్చ్ అండి. సో దేర్ ఆర్ వెరీ వండర్ఫుల్ పీపుల్ హూ సపోర్ట్ ది మినిస్ట్రీ అండ్ వీ గెట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ మై ప్రోగ్రామ్స్ కానీ, నేను చేసే టీవీ ప్రోగ్రామ్స్ కానీ, ప్రసంగాల ద్వారా మాకు ప్రొసీడ్స్ పర్సనల్గా పంపిస్తూ ఉంటారు కొంతమంది. రైట్. కానీ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి మతం మార్చుకోవడం వేరు, మీరు ఏకంగా పాస్టర్ అయ్యారు కదా. మీకు అనిపించలేదా ఎప్పుడు ఇది నేను ఇలాంటి స్పీచెస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఎలా ఇవ్వగలుగుతానా లేదా అని? దీనికి ట్రైనింగ్ ఉంటుందంటారా? ట్రైనింగ్ ఏం లేదండి. ఇప్పుడు అంటే నేను థియోలాజికల్ కేవలం క్రిస్టియన్ డాక్ట్రిన్ని అర్థం చేసుకోవటానికి థియోలాజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ మాటలు మాట్లాడటం అనేది, ప్రజెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్కిల్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. ఇప్పుడు అందరూ జర్నలిస్ట్ అయిపోలేరు, ట్రూ, రైట్. సో కొంతమంది చాలా క్లిక్ అవుతారు, కొంతమంది క్లిక్ అవ్వరు. సో దాన్ని నువ్వు ఏ విధంగా దానిని ప్రాక్టీస్ చేసుకుంటావో, నీ ప్రజెంటేషన్ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆరేటరీ స్కిల్స్ అండి. సో ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు తండ్రులు మాట్లాడినట్టు, అందుకని దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. సో ఆ గిఫ్ట్ భగవంతుడు నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. కానీ ఎంత కాన్ఫిడెన్స్ కావాలి, ఉండాలండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే సినిమా ఇండస్ట్రీలోని కొంచెం ట్రైనింగ్ అయ్యింది కాబట్టి, ఎందుకంటే ప్రెస్ మీట్స్కి కానీ, 100 days ఫంక్షన్ కానీ, లేకపోతే ప్లాటినం డిస్క్ సెలబ్రేషన్స్, ఏదో ఒకటి క్రౌడ్స్ ముందు వెళ్ళి, థియేటర్కి వెళ్ళి, స్టేజ్ మీద నిలబడి వాళ్ళ ముందు మాట్లాడటం. సో ఐ థింక్ దిస్ వాజ్ అ ఫార్మల్ ట్రైనింగ్ ఫర్ మీ. మీలాంటి వాళ్ళందరూ ఇన్ని స్పీచ్లు ఇచ్చేసి, ఇంత యూట్యూబ్లో ఇంత మాట్లాడి, హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే? అది ఏదైనా మీరు అనండి, బట్ అది వాస్తవం కాదండి, వాస్తవం కానే కాదు. ఎవరిని మార్చలేరండి. ఓకే అండి, యూ నీడ్ అ స్ట్రాంగ్ విల్ పవర్. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను అనే మాట మీరు వినే ఉంటారు. ఒక్కసారి మనసు మార్చుకున్నవాడు రెండోసారి కూడా మార్చుకోగలుగుతాడండి, రైట్. ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీరు కొంచెం కన్విన్స్ అయ్యి ఏదో మీ మనసు మారచ్చు, మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఇంకొక మాట చెప్తే మళ్ళీ మీ మనసు మారుతుంది. సో అలా కాదు, ఇట్ హ్యాస్ టు బీ అ స్ట్రాంగ్ కన్వెన్షన్ ఫ్రమ్ గాడ్. అది భగవంతుడి నుండి రావాల్సిందండి. ఏ మనుషులు ఏదో చెప్తే
కన్వర్ట్ అయిపోతారనేది అది వట్టి మాటలండి. అది ఒక ప్రచారం. ఇట్స్ అ ప్రాపగాండా, అబ్సల్యూట్ ప్రాపగాండా. అండ్ ఐ డోంట్ థింక్ అండి ఇట్స్ సో ఈజీ ఫర్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ని మనం ఒక మాటతోటి మనం మార్చలేకపోవచ్చు, కానీ ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో, జ్ఞానం లేని వాళ్ళు ఇల్లిటరేట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ టు బ్రింగ్ టు క్రిస్టియానిటీ రాదర్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంతేనంటారా? అబ్సల్యూట్లీ. నేను ఛాలెంజ్ చేస్తాను మీకు. యు సీ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ క్లాస్ దట్ హ్యాస్ కమ్ టు ద ఫెయిత్ ఇన్ క్రిస్టియానిటీ ఈజ్ హైయర్ అండి. ఇల్లిటరేట్స్కి ప్రాబబ్లీ ప్రలోభాలు పెట్టైనా ఏదైనా ఉండొచ్చు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి. వాట్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్ నీడ్? వాళ్ళకి ఏం ప్రలోభాలు కావాలి కదండి? అది వాళ్ళ మనస్సాక్షి. వాళ్ళ మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి దే నో. వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఉంది, ఆలోచన ఉంది, ప్రపంచాన్ని చూసుకున్నారు, చదువుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది కర్మ? సో ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా అండి. ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా. ఎందుకంటే నేను ఊళ్ళలోకి వెళ్ళానండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే గ్రామ దేవతలు, వాళ్ళ ఊర్లో ఉన్న దేవతలు, దే విల్ నాట్ లీవ్ సో ఈజీలీ అండి. అంటిల్ అండ్ అన్లెస్ సంథింగ్ పవర్ఫుల్ హ్యాపెన్స్ ఇన్ దేర్ మిడ్స్. లేకపోతే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఏంటంటే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ వాళ్ళ పిల్లాడికి ఏదో ఫీవర్ వస్తుంది అని చెప్పని పక్క వాళ్ళకి ఎవరికో చెప్తే, మీరు చర్చికి తీసుకురండి, పాస్టర్ గారు ప్రే చేస్తే తగ్గిపోతుందని చెప్పి ఆయన ఏం చేశారో, ఏం జరిగిందో మొత్తానికి అది ఒక అన్ఫార్చునేట్లీ అబ్బాయికి ఫీవర్ తగ్గిపోయింది. అన్ఫార్చునేట్లీ అనకండి, పాపం పిల్లోడండి. దేవా, తగ్గింది. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి? ఓకే రైట్, ఫార్చునేట్లీ తగ్గింది. అయితే ఏమైంది, ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే, అమ్మాయి వచ్చింది, అమ్మాయి మార్చుకుంది, మతం మార్చుకుంది, వచ్చింది. ఒకరోజు బొట్టు లేకుండా వస్తే, ఏమిటి బొట్టు లేకుండా ఉన్నావు అని అన్నాను. అంటే ఇలా మతం తీసుకున్నానమ్మా అంది. సరే అయితే ఇవాళ ఇది జరిగింది కదా, ఇది పట్టుకెళ్ళు, ఫుడ్ అది ఇస్తే, అమ్మ మీ దేవుడు ప్రసాదం మేము ముట్టుకోకూడదు, హిందువుల ప్రసాదం మేము ముట్టుకోకూడదు. మరి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నేను ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు? నేను కష్టపడితేనే కదా నేను నీకు జీతం ఇస్తున్నాను. జీతానికి ప్రసాదానికి ముడి పెట్టకండి, భలేవారు మీరు. అంటే తినకూడదనే చెప్తున్నారా మీరు? కాదండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఐ వుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. ఓకే రైట్. మీకు ఇష్టం లేని పని నేను బలవంతం ఎందుకు చేయాలి? ఇది అసలు కరెక్టా కాదా చెప్పండి. పోనీ ఇప్పుడు అలా అనుకోవడం కరెక్టా కాదా? అది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి. బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫెయిత్? గాడ్ కెనాట్ బీ ఇన్ అన్ ఐడల్. ఇప్పుడు సృష్టికర్త, మనం బ్రహ్మ అంటాం సహజంగా. అలాంటి సృష్టికర్తని మీరు తీసుకొని అంత గొప్ప భగవంతుడు రూపాన్ని మీరు ఇంత చిన్నగా పెట్టేసుకొని మీరు ఇంట్లో పూజిస్తానంటే, వాట్ జస్టిఫికేషన్ ఇట్ ఈస్? అది మనం ఊహిస్తాం కదా, ప్రతి చోట చూస్తాం. మీరు ఊహించుకోవటానికి మీకు స్వేచ్ఛ ఉంటే, వాళ్ళు ఆలోచించుకోవటానికి స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు చర్చ్ నుంచి నాకు ఏదైనా ప్రసాదం చర్చ్ నుంచి మేము ఇవ్వమండి, భలేవారు. పోనీ ఒక ఏమంటారు, ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకుని పండగ తీసుకొచ్చి మేము తింటాం కదా, ఏమి ఇవ్వమండి. ఇప్పుడు ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీ ఐడల్, right? And whatever we do is we do it out of love, right? There is no conditions, right? And food anedi is given by the earth, right? దాని మీద ఏ మతానికి హక్కు లేదండి, రైట్? ఏ దేవుడు ఏ మతానికి ఇది నాది, ఇది మీరే తినాలి అట్లా ఏం హక్కు లేదు. బట్ ఏమిటంటే, మెయిన్లీ మీరు సామాన్యంగా ఇంట్లో వండుకొని తిండి చేసి అన్నీ పెట్టండి, తప్పకుండా ఎవరైనా తింటారు. బట్ ది ఓన్లీ కండిషన్ ఇన్ దట్ ఈస్, డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. రైట్. సో దట్ ఈస్ వన్ కండిషన్. మీరు ఇంట్లో ఎన్ని రోజులు, నేను చక్కగా నన్ను పిలవండి, మీ ఇంట్లోకి వచ్చి నేను భోజనం చేస్తాను. ప్రసాదం అంటే మాత్రం తినరు, అంతేనా? సో మీరు కూడా అలాగే ఉన్నారు అయితే దీన్ని బట్టి. అలాగే ఉన్నారని కాదు, దిస్ ఇస్ అవర్ బిలీఫ్స్. ఇప్పుడు సరే, తిరుపతి నుంచి లడ్డు వచ్చింది, ప్రసాదం అంటే తీసుకుంటారు, తీసుకోరా మీరు? యాజ్ ఎక్స్ బ్రాహ్మణ్ అనుకోండి, ఇప్పుడు మనకి కొన్ని మీలో నేను బ్రాహ్మణే చూస్తున్నాను. అచ్చమైన బ్రాహ్మణ అబ్బాయిలని నాకు మీరు కనిపిస్తున్నారు. అబ్సల్యూట్లీ గర్వాప్సీ లాగా ఉంది ఇది ఇంటర్వ్యూ.
లేదండి, అంటే ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. లెట్ అస్ రెస్పెక్ట్ ఎవ్రీబడి, లెట్ అస్ రెస్పెక్ట్. ఇప్పుడు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళవి, మీ ట్రెడిషన్స్ మీది, మా ట్రెడిషన్స్ మావి, రైట్? సో ఎందుకు వేలెత్తి దాన్నే గుచ్చి 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 ఎందుకు? ఇప్పుడు ఇట్స్ ఆల్ ప్రాపగేషన్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నా ఉద్దేశం ఒకటే సార్, ఇప్పుడు ఏదో ఒక శక్తి ఉంది అనేది నిజం. అది మహమ్మద్ ప్రవక్త కావచ్చు, లేకపోతే హిందూయిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అదే అంటున్నాను, ఎవరి ఇష్టం వాళ్ళదని మీరే అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. అంటే అది రూపాలు వేరంతే. ఇప్పుడు నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారేమో. సిలువలో దేవుణ్ణి మేము ఎన్నడూ చూడమండి, బాగోయ్ మీకు దండం పెడతా. మరి ఎక్కడ చూస్తారు అంజలి గారు? సిలువ దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. సరే, మీరు ఎందులో దైవత్వం చూస్తారు? ఎందులోని చూడమండి దైవత్వం. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండి. ఫస్ట్ కమాండ్మెంట్ బైబిల్లో, మరి మీరు చదివారో లేదో తెలియదు, 10 ఆజ్ఞలు ఉంటాయండి. దట్ ఈస్ ద మారల్ స్టాండర్డ్, రైట్? అది జూస్కి కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అది ఇస్లాం రిలీజియన్లోనే కావచ్చు, రైట్? దీస్ మోనోథిజం రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ప్రాముఖ్యం ఏంటంటే డూ నాట్ వర్షిప్ ద క్రియేషన్ బట్ వర్షిప్ ద క్రియేటర్. రైట్. సో దట్ ఈస్ ది స్టాండర్డ్ మారల్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే యూ షాల్ హ్యావ్ నో గ్రేవెన్ ఇమేజెస్. ఎలాంటి శిల్పాలు కూడా, ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి. సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబిల్ చెప్తుంది. సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. రైట్, రైట్? బికాజ్ నేను భగవంతుడిని చూడలేదు, మీరు భగవంతుడిని చూడలేదు. ఎవరో శిల్పీలు చెక్కినదే మీరు చూస్తున్నది, దాన్ని మీరు పూజిస్తున్నారు, నేను కూడా చూడలేదు, రైట్? యేసుక్రీస్తు నేను చూడలేదు. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఎవరైనా ఫోటో చెప్పినా వాడికి దండం పెడతా, రైట్? రైట్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఇప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళ పండగలైనప్పుడు ఖీర్ అని అవని ఇవని అన్నీ తింటామండి. తింటారా? మరి అన్నీ తింటాం. అప్పుడు ప్రసాదం కాదా అది? కాదండి, దే డోంట్ ఆఫర్ ఇట్ టు ఐడల్స్ కదండి. అచ్చా, సో అక్కడ పట్టుకున్నారనమాట మీరు. ఎనీ ఫుడ్ దట్ ఈస్ నాట్, ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినరోజులు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పకుండా వచ్చి తింటాం, కాదనటం లేదు. రైట్, రైట్, రైట్. సరే, మీరు భలే ఉన్నారండి. Why don't you respect something we respect అండి? అయ్యో, ఇస్తాను, డెఫినెట్ గా ఇస్తాను. మీరు కాదని అన్నప్పుడు నేను ఇంకేం చేస్తా? బలవంతంగా వచ్చి తినిపించలేను కదా నేను. అబ్బా, చూసారా, బలవంతంగా తినిపించలేంది బలవంతంగా మతం మార్చేయచ్చు అంట. బా, అంత బాగా మాట్లాడతారు చూడండి మీరు. వాళ్ళ మానసిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలాగా అటు సైడ్ వెళ్ళేలాగా చేస్తాయేమో అనేది ఎవరి ఏమండి, డబ్బుడికి అమ్ముడు పోయిన వాడు అసలు ఏ మతానికి చెందినవాడు కాడు. అయితే ఇప్పుడు హిందూ నుంచి లేదా వేరే వేరే మతాల నుంచి క్రిస్టియన్లోకి వెళ్ళేవాడు ఏమీ డబ్బులు పెట్టలేదంటారా? ఎందుకు ఇస్తారండి? ఇచ్చినోడు గాడిద, తీసుకున్నోడు గాడిద. చాలా మీకు ఇచ్చినవాడు గాడిద, తీసుకున్నవాడు గాడిద. సరే, డన్. ముషీరాబాద్లోనే ఎందుకు చర్చ్ పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? ముషీరాబాద్లో ఎందుకు పెట్టామంటే అండి, that was the area that God showed me. Is it? Yeah. So when I was asking, when I pray, so then I was moving about our area lanta nenu chustunappudu, and this is the place that God said I will establish your ministry. So akkada prarambhinchanu. We started off with maybe 12 to 15 people. So today we have about 500-600 people who come, hear the message and they go. కానీ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో కూడా మీకు మంచి. అవునండి, ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఆయనకి నాకు సంబంధం 10 years బ్యాక్. నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసరే కదండి. అవును. సో ఆయన మీ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు? ఎందుకు రారండి, ఆయనే స్వయంగా చెప్పింది కూడా. ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మనసుకి చాలా శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. హీ ఫైండ్స్ సమ్ ప్రెజెన్స్ దేర్ కదండి. ఇప్పుడు ఆయన చెప్పనవసరం లేదు, బట్ వెన్ హీ కమ్స్, రైట్? సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను. అయ్యో కాదండి, కాదా? సినిమా ఇండస్ట్రీలోనే, అంతేగాని బయట మాత్రం అరేంజ్డ్ మ్యారేజే. షాదీ.com. కానీ తమిళీని చేసుకున్నట్టున్నారు. తమిళనే చేసింది. అంతేనా? ఓకే.
సో ఇంట్లో తమిళ్ మాట్లాడతారా అయితే? నేను నా భార్య తమిళ్ మాట్లాడతాను. ముగ్గురు ఆడపిల్లలు, ఎస్. ఒకళ్ళు ఇద్దరు కాకుండా ముగ్గురిని ఎందుకు అనుకున్నారు? నేను దేవుణ్ణి నలుగురిని అడిగానండి యాక్చువల్గా. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నా భార్యతో మాట్లాడిందంటే నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ. రైట్. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ అండి. ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ. సో అటు మా మదర్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వీ వర్ నాట్ వెరీ క్లోజ్. అటు మా ఫాదర్ ఫ్యామిలీతో వీ ఆల్మోస్ట్ లిటరలీ గ్రో అప్ యాజ్ ఆర్ఫన్స్. సో నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెళ్ళి వాళ్ళకి పిల్లలు పుడితే నాకు ఇలా 30-40 మంది నా కళ్ళ ముందు నా కుటుంబము అని చెప్పుకోవటానికి. అందుకనే ఆ ఆశతో అడిగాను. అండ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్. ఇంతకీ ముగ్గురితో ఆపరేటేనా? ఏమో అండి తెలియదు. కాదు, మీకు అనిపించిందా ముగ్గురు ఆడపిల్లలు ఒక్క అబ్బాయి అంటే బాగుంది? లేదండి, అలాగే ఏం లేదండి. మనసులో లేదండి, ప్లీజ్ అలాంటిది ఏం లేదండి. హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఆరోగ్యంగా చక్కటి బిడ్డల్ని ఇచ్చారు, థ్యాంక్ యూ, అంతే. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు ఎందుకు రాలేకపోయారు? వచ్చాను కదండి, నేను కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కొద్ది రోజులే, నేనది ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు రాలేదు? కొద్ది రోజులు ఏమిటండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను సంతాప సభలు బాబోయ్ ఎన్ని స్థలాలు చేశాను. పర్టికులర్గా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందండి నాకు. ఎందుకంటే అంత వైబ్రెంట్ లీడర్ని నేను మళ్ళీ చూస్తాను చూడను, ఐ రియలీ డోంట్ నో. అంటే ఆ రాజకీయానికే ఒక కళ తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన దగ్గర అవ్వడానికి కారణం అంటే యాక్చువల్లీ అంత దగ్గర ఇట్ జస్ట్ కనెక్టెడ్ అండి. ఏ కారణం అనేది లేదు. నాకు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అండి, రైట్. మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అ లాట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్. మై ఫాదర్ died of a massive heart attack and we had no money with us. So అలాంటి సమయంలో నిజంగా డబ్బులు లేని వారికి ఉచితముగా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవ అనేది ఏ నాయకుడు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మిమ్మల్ని కలవటానికి కారణం అదొక్కటే సార్ అన్నాను. ఆరోగ్యశ్రీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అండి. ట్రూ. కానీ ఆయన కాలం చేసిన తర్వాత జగన్ గారితో మళ్ళీ మీరు ఏమి? తక్కువ అండి, చాలా తక్కువ. ఐ మీన్ ఆయన కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన పులివెందల నుండి నిలబడినప్పుడు ఆ ఏరియాలంతా అప్పుడు భూమన్ నాగిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ప్రొద్దుటూరు అంతా. ఆయన అండర్లోని మేము క్యాన్వసింగ్ చేస్తాం జగన్ గారికి. దట్ వాజ్ మై లాస్ట్. మొన్న ఐ థింక్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన టైంలో కూడా అప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైజాగ్, కాకినాడ, ఈ ఏరియాల్లోని ఆయన పార్టీ వాళ్ళ కోసం నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం ప్రచారం